హాయ్ ఫ్రెండ్స్, ఈ మనిషి కరెంటు మీద పట్టు సాధించాడు. అతను ఒక మాయగాడి కంటే తక్కువేమీ కాదు. తను ఉన్న టైం కంటే అడ్వాన్స్డ్గా కొత్త టెక్నాలజీ గురించి ఆలోచించాడు. తన మెదడులో ఇలా బొమ్మలు తయారవుతాయి. తను వేరే జీవులతో సంప్రదించానని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఆ వేరే జీవులు స్వయంగా ఇతనికి ఆ పరిజ్ఞానాన్ని ఇస్తున్నాయేమోనని అనిపిస్తుంది. నికోలా టెస్లాను ఇప్పటి వరకు ఉన్న అత్యంత తెలివైన రహస్యమయ వ్యక్తుల్లో ఒకటిగా భావిస్తారు. అతను ఒక పిచ్చి వైజ్ఞానికుడా, లేక అతని తెలివి వెనుక ఏదైనా గ్రహాంతర సహకారం ఉందా? అతనితో ఆ జీవులు మాట్లాడతాయనే విషయాన్ని తనే స్వయంగా ఒప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పూర్వకాలంలో వేరే గ్రహాల నుండి జీవులు మన గ్రహాల మీదకు వచ్చాయని అనుకుంటూ ఉంటారు. అంటే ఈ విషయం నిజమేనా? నిజంగానే ప్రాచీన ఏలియన్స్ మన చరిత్రను మార్చారా? ఒకవేళ అలా జరిగితే నికోలా టెస్లా తెలివితో ఏదైనా సంబంధం ఉందా? వీటికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. న్యూయార్క్ సిటీ, అది 7 జనవరి 1945. ప్రసిద్ధ ఆవిష్కర్త నికోలా టెస్లా హోటల్ న్యూయార్కర్లోని 33వ ఫ్లోర్లో గుండె నొప్పితో మరణించాడు. తన శవం దొరికిన కొన్ని గంటల తర్వాత అతని నెఫ్యూ హోటల్ రూమ్ నెంబర్ 3327లోకి వెళ్లారు. కానీ అప్పటికీ నికోలా టెస్లా శవం తన టెక్నికల్ పేపర్లు మాయమైపోయాయి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన మొత్తం సామాను తమ ఆధీనంలోకి తీసుకుని దాన్ని టాప్ సీక్రెట్ అని ప్రకటించింది. నికోలా టెస్లా తనను ఎవరో చంపాలనుకుంటున్నారని ఎప్పుడూ అనుకునేవాడు. అతను చనిపోగానే యుఎస్ ప్రభుత్వ ఏజెంట్స్ తుఫాన్లా వచ్చి అతని సైంటిఫిక్ పేపర్స్ని జప్తు చేసుకుని వెళ్లిపోయారు. వాటిని నికోలా టెస్లా తన ప్రాణాల్ని పణంగా పెట్టి చూసుకున్నాడు. అధికారిక ప్రకటనలో మాత్రం ఇక్కడ విలువైన వస్తువులు ఏవీ దొరకలేదని చెప్పారు. కానీ చాలా సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా అందరూ అక్కడ దొరికిన కాగితాల్లో చాలా విలువైనవి ఉన్నాయని, అందులో నికోలా టెస్లా చాలా ఆధునిక ఆవిష్కరణలతో ముడిపడిన సమాచారం ఉందని అనుకుంటూ ఉంటారు. అసలు నికోలా టెస్లా అనే పేరు గల ఈ రహస్యమయ వ్యక్తి ఎవరు? అతను రాసిన వాటి గురించి యుఎస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఎందుకు? నికోలా టెస్లా జీవితం మొదటి నుంచి నాటకీయంగా ఉండేది. తను 10 జూలై 1856న రాత్రి సరిగ్గా 12 గంటలకు ఇప్పుడు క్రొయేషియా ఉన్న ప్రాంతంలో పుట్టాడు. అప్పుడు భారీ మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. తన జననం వర్షం మెరుపుల మధ్య జరిగింది. ఇది అపశకునం అని అనుకున్నారు. అప్పుడే భారీ మెరుపు మెరిసింది. అప్పుడే అతని తల్లి ఇతను కాంతికి ప్రతీక అవుతానని చెప్పుకుంది. చాలా చిన్న వయసులోనే నికోలా టెస్లా తన తెలివిని ప్రదర్శించాడు. అతను ఆవిష్కరించడం మొదలుపెట్టాడు. అతను కీటకాల సహాయంతో నడిచే బొమ్మను తయారు చేశాడు. అతనికి మెరుపు మెరవటం ఆసక్తిగా అనిపించేది. మెరుస్తున్న మెరుపును చూసి అతనికి ఎలక్ట్రిసిటీ పైన ఆసక్తి పెరిగింది. అతను భూమి సృష్టిలోని ఈ శక్తిని వాడుకుని మనుషుల మంచి కోసం పనిచేయాలని అనుకున్నాడు. 1881లో గ్రాజ్, ఆస్ట్రియా ప్రేగ్లోని యూనివర్సిటీలో 8 సంవత్సరాలు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్ చదివిన తర్వాత నికోలా టెస్లా బుడాపెస్ట్లోని ఒక టెలికాం కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేయటం మొదలుపెట్టాడు. అతను 3 సంవత్సరాల తర్వాత, అంటే 28 సంవత్సరాల వయసులో యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోయాడు. తను న్యూయార్క్ సిటీలో థామస్ ఎడిసన్ కోసం పనిచేసేవాడు. కానీ చాలా త్వరగానే వాళ్ళిద్దరూ ఒకరికొకరు శత్రువులయ్యారు. దానికి వార్ ఆఫ్ ది కరెంట్స్ అని పేరు పెట్టారు. వీళ్ళిద్దరిలో ఎడిసన్ డైరెక్ట్ కరెంట్తో పనిచేశాడు. నికోలా టెస్లా ఆల్టర్నేటివ్ కరెంటు విషయంలో పనిచేశాడు. అతను నయాగరా ఫాల్స్ నుంచి కరెంటు తయారు చేయడానికి హక్కు కోసం పోరాడాడు. ఒకవేళ నయాగరా ఫాల్స్ నుంచి కరెంటు తీస్తే అక్కడి నుండి ఉత్తర పూర్వ ప్రాంతానికి కరెంట్ ఇవ్వచ్చు అని చెప్పాడు. ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో నేరుగా వెళుతున్న కరెంటు పొటెన్సీ ముందుకు వెళ్ళి తక్కువ అవుతుంది. ఈ కారణంగా ప్రతి అరమైలుకు ఒక పవర్ ప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది. దాని నుండి ఒక లైట్ బల్బుకి సరిపడా కరెంటు మాత్రమే దొరుకుతుంది. ఇంకోవైపు నికోలా టెస్లా ఆల్టర్నేటివ్ కరెంటు ద్వారా దానికన్నా మంచి సిస్టమ్ తయారు చేశాడు. దీనిలో కరెంటుని మార్చి అంతే శక్తివంతంగా ఉంచడం సాధ్యమవుతుంది. దాంతో కేవలం బల్బ్ మాత్రమే కాదు, వేరే డివైసెస్ కూడా పనిచేస్తాయి. నయాగరా ఫాల్స్ని ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సోర్స్గా ఉపయోగించి ఈ నికోలా టెస్లా సిస్టమ్ పూర్తి ఉత్తర పూర్వ ప్రాంతానికి కరెంట్ ఇవ్వచ్చు. ఇది గుర్రబండి, జెట్ ప్లేన్ మధ్య పోటీలా ఉండేది. నికోలా టెస్లా జెట్ ప్లేన్, ఎడిసన్ గుర్రబండి నడుపుతూ ఉన్నాడు. ఇద్దరి మధ్య అసలు పోటీ అనేదే లేదు. నికోలా టెస్లా ఎంతో ముందున్నాడు. ఎడిసన్ తన సిస్టమ్ గెలుపు కోసం నికోలా టెస్లా మోడల్ చెడ్డదని, ప్రమాదకరమైందని చెప్పాడు. అతను అందరిలో భయం పెంచడానికి ఆల్టర్నేటివ్ కరెంట్తో పిల్లులు, కుక్కలు, ఆఖరికి అడవి ఏనుగును కూడా చంపి చూపించాడు. ఆయన నికోలా టెస్లా సిస్టమే గెలిచింది. ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్న పవర్ గ్రిడ్స్ దానిపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి.
నికోలా టెస్లా ప్రపంచానికి కరెంట్ అనే బహుమతినిచ్చాడు. కరెంట్ కొంతమందికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. నికోలా టెస్లా ఇప్పటి వరకు చురుకైన మెదడు ఉన్నవాళ్లలో ఒకడు. ఆ సమయంలో తన ఆలోచనలు అప్పటి వాళ్ల ఆలోచనల కంటే చాలా ముందుండేవి. ఒకవేళ నికోలా టెస్లా లేకపోయి ఉంటే ఈ రోజుకి మనం ఒక వేరే ప్రపంచంలో ఉండేవాళ్ళం. నికోలా టెస్లా కేవలం కరెంటును మాత్రమే ప్రపంచానికి ఇవ్వలేదు. అతను ఎన్నో వస్తువుల్ని తయారు చేయడంలో సహాయం చేశాడు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ రోడ్, ఫ్లోరోసెంట్, నియాన్ లైట్స్, వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్స్, ఎక్స్రేస్, రిమోట్ కంట్రోల్, టర్బన్ ఇంజిన్స్, స్పీడోమీటర్స్, హెలికాప్టర్స్, టోర్పెడోస్. నికోలా టెస్లా చనిపోయే నాటికి ప్రపంచవ్యాప్తంగా 700 పేటెంట్స్ ఉన్నాయి. నికోలా టెస్లా గొప్ప ఆవిష్కర్తల్లో ఒకడు. నికోలా టెస్లా లియోనార్డో డావించి లాంటివాడు. అతని ఆలోచన భవిష్యత్తు గురించి ఉండేది. నికోలా టెస్లా సమయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. ఫ్యాక్టరీలో మనుషులు స్టీమ్తో నడిచే మెషిన్లు పనిచేసేవి. 1000 కిలోమీటర్ల రోడ్ పట్టాలు తయారు చేశారు. దాంతో సమాజ రూపురేఖలు మారిపోయాయి. కానీ దీనివల్ల ఒక నష్టం ఏర్పడింది. తను మన ఎన్వైర్న్మెంట్పై దృష్టి పెట్టలేదు. నికోలా టెస్లా అభివృద్ధి టెక్నిక్ల మధ్య చాలా తేడా ఉంటుందని ఎప్పుడూ చెప్పేవాడు. అభివృద్ధి వల్ల మనిషికి లాభం ఉంటుంది, అదే టెక్నిక్ వల్ల లాభం ఉంటుందని చెప్పలేము అనేవాడు. ఈ టెక్నిక్ వల్ల ప్రపంచంలో పొల్యూషన్ జరిగితే దాన్ని అభివృద్ధి అని చెప్పలేమని చెప్పాడు. నికోలా టెస్లా సమయం కన్నా ముందుగా ఎలా ఆలోచించగలిగేవాడు? ఎన్నో సంవత్సరాలుగా సమయం కంటే ముందు ఆలోచించే ఇతను స్కాలర్స్ని, రీసెర్చర్స్ని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. నిజానికి నికోలా టెస్లా ఒక విచిత్రమైన ప్రాంతంలో పుట్టాడు. అది ట్రాన్సిల్వేనియా దగ్గర ఉండేది. అతను పొడవుగా, సన్నగా ఉండేవాడు. అతను 11-12 భాషలు మాట్లాడేవాడు. విచిత్రమైన పనులు, ఆవిష్కరణలు చేసేవాడు. ఇతను స్వయంగా ఒక మిస్టీరియస్ వ్యక్తి. నికోలా టెస్లా పుట్టినప్పుడు అతని జన్మ గురించి ఒక భవిష్యవాణి చెప్పబడింది. ఆ సమయంలో వేరొక జ్ఞానం గల తలుపులు తెరుచుకుంటాయని చెప్పబడింది. అలాంటి సమయాల్లో పుట్టింది నికోలా టెస్లా, ఇంకా ఆల్బర్ట్ ఐన్స్టైన్. నిజంగానే ఈ భవిష్యవాణితో నికోలా టెస్లా రహస్యమయ విషయాల్లో ఏదైనా రహస్యం దాగి ఉందా? బహుశా ఇది మరో ప్రపంచ రహస్యం అనుకుంటాం. మానవ ప్రపంచంలో ఎంతోమంది ప్రాఫెట్స్, సైంటిస్టు ఉన్నారు. వాళ్ళు మనుషుల భవిష్యత్తును మార్చేశారు. ఐన్స్టైన్, గెలీలియో, కోపర్నికస్, అలాగే నికోలా టెస్లా కూడా వారిలో ఒకడు. అతను ఒక ప్రత్యేకమైన హ్యూమన్ రిసీవర్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అతనికి మరో ప్రపంచ జీవులు సాయం చేయటం వల్లే అతను అద్భుతమైన ఆవిష్కరణలు చేసి మన ప్రపంచాన్ని అభివృద్ధి చేయగలిగాడు. అసలు ఇలా జరుగుతుందని నికోలా టెస్లాకి తెలుసా? అతనికి ఒక ప్రత్యేకమైన పని దొరికి మన టెక్నాలజీని ఎత్తుకు తీసుకెళ్లి మనం అప్పటి ప్రాచీన కాలంలో దేవతలు అని పిలుచుకునే వారి ప్రతిభను తీసుకురావాలని అనుకున్నాడా? కొందరు యాన్షియంట్ ఆస్ట్రోనాట్స్ చెప్తూ ఉన్నట్టు నికోలా టెస్లా మనుషుల్ని అభివృద్ధి చేయాలనుకున్న గ్రహాంతరవాసులతో సంప్రదింపుల్లో ఉన్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం నికోలా టెస్లా గొప్ప ఎక్స్పెరిమెంట్కు ప్రేరణగా నిలిచిన విషయంలో దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.